చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ముంబై నుండి గ్రూప్ సి నాన్ గెజెటెడ్ పోస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు ఎంటీఎస్, ఎల్డీసీ మరియు సూపరింటెండెంట్. అప్లికేషన్ విధానం పూర్తిగా ఆఫ్లైన్, అంటే అప్లికేషన్ ఫారంను పోస్ట్ ద్వారా పంపాలి. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28, 2026 నాటికి అప్డేట్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ జాబ్ కావడం వల్ల మంచి అవకాశం. ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న సంస్థ చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్. ఇది డీజీక్యూఏ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఎంటీఎస్, ఎల్డీసీ మరియు సూపరింటెండెంట్ స్టేటిస్ట్ స్టోర్స్. మొత్తం 9 ఖాళీలున్నాయి. అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ మాత్రమే, అంటే మీరు అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకుని అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టు ద్వారా పంపాలి. సెలక్షన్ ప్రక్రియ రిటన్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. ఎల్డీసీ పోస్టుకు టైపింగ్ టెస్ట్ కూడా ఉండవచ్చు. ఇంటర్వ్యూ ఉండదు. జాబ్ లొకేషన్ ముంబై. మొత్తం 9 ఖాళీలున్నాయి. ఎంటీఎస్ 5 పోస్టులు, ఎల్డీసీ 3 పోస్టులు, సూపరింటెండెంట్ 1 పోస్టు. కేటగిరీ వైజ్ విభజన యూఆర్, ఎస్సీ, సెయింట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ప్రకారం అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్లో ఉంటుంది. అందువల్ల ఖచ్చితమైన కేటగిరీ వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక పీడీఎఫ్ తప్పనిసరిగా చూడాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 28, 2026. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి తేదీ మార్చ్ 28, 2026. కొన్ని సోర్సెస్ ప్రకారం మార్చ్ 27 లేదా ప్రచురణ తేదీ నుండి 21 రోజులు అని కూడా చెప్పబడింది. రిటన్ ఎగ్జామ్ తేదీ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఏజ్ క్యాల్కులేషన్ క్లోజింగ్ డేట్ అయిన మార్చ్ 28, 2026 ఆధారంగా ఉంటుంది. ఎంటీఎస్ పోస్టుకు వయసు 18 నుండి 25 సంవత్సరాలు. ఎల్డీసీ మరియు సూపరింటెండెంట్ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹100 లేదా ₹200 ఫీజు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన ఫీజు వివరాలు అధికారిక పీడీఎఫ్లో చూడాలి. ఎస్సీ, సెయింట్, పీడబ్ల్యూడి, ఉమెన్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. చెల్లింపు విధానం ఐపీఓ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్లో స్పష్టంగా సూచించబడుతుంది. ఎంటీఎస్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. ఎల్డీసీ పోస్టుకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అదనంగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అవసరం. ఇంగ్లీష్ 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్. సూపరింటెండెంట్ పోస్టుకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టిక్స్ లేదా మటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ కోర్స్ మరియు 2 సంవత్సరాల అనుభవం అవసరం. 7వ వేతన కమిషన్ ప్రకారం ఎంటీఎస్ లెవెల్ 1 ₹18,000 నుండి ₹56,900 వరకు. ఎల్డీసీ లెవెల్ 2 ₹19,900 నుండి ₹63,200 వరకు. సూపరింటెండెంట్ లెవెల్ 2 ₹29,200 నుండి ₹92,300 వరకు. ఇవే కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి అలవెన్సులు ప్రభుత్వ నియమాల ప్రకారం లభిస్తాయి. ఎంపిక ప్రక్రియ రిటన్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. ఎల్డీసీ పోస్టుకు అదనంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమెరికల్ aptitude, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఎగ్జామ్ స్థాయి 10వ లేదా 12వ తరగతి స్థాయి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. మొదట అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి. ఫోటో, విద్యా సర్టిఫికేట్లు, కేటగిరీ సర్టిఫికేట్, అనుభవ సర్టిఫికేట్. ఫీజు వర్తిస్తే ఐపీఓ
లేదా డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి. ఎన్వెలోప్ పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని స్పష్టంగా రాయాలి. ఆ తరువాత చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్, ముంబై చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. మార్చ్ 28, 2026 లోపు తప్పనిసరిగా పంపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. కావాలంటే అప్లై చేసుకోండి.